హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ క్లాస్లో మనం ఏపీ హిస్టరీ ప్రీవియస్ క్వశ్చన్స్ అని స్టార్ట్ చేసాం కదా. ఈ క్లాస్లో కంటిన్యూ చేద్దాం. మీరు ఆన్సర్ ఇవ్వట్లేదు, ఓకే. మీరు ఆన్సర్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేనైతే క్వశ్చన్స్ అయితే చెప్తూ ఉంటాం, ఓకేనా. స్టార్ట్ చేద్దాం. శాతవాహనులు ఆంధ్రులు కారని ఆంధ్రులకు వృత్తులని వాదించిన పండితులను గుర్తించము. ఆర్జీ బండార్కర్, విఎన్ సుక్తంకర్, రాప్సన్, డాక్టర్ గోపాలాచారి. ఆన్సర్ వచ్చేసి విఎన్ సుక్తంకర్. గాథా సప్తశతిని రచించింది ఎవరు? శర్వవర్మ, గుణాఢ్యుడు, హాలుడు, కుంతల శాతకర్ణి. ఆన్సర్ వచ్చేసి హాలుడు. శాతవాహన రాజులు తమ వ్యక్తిగత నామాలకు మాతృగోత్ర నామాలను ముందు చేర్చి చెప్పుకునే పద్ధతి ఎవరి కాలంలో ప్రారంభమైంది? గౌతమిపుత్ర శాతకర్ణి, సిముకుడు, వాసిష్ఠిపుత్ర పులోమావి, హాల. ఆన్సర్ వచ్చేసి గౌతమిపుత్ర శాతకర్ణి. గౌతమిపుత్ర శాతకర్ణి సాధించిన సైనిక విషయాల గురించి తెలిపే శాసనం ఎక్కడుంది? పితలకొర, నాసిక్, నానేఘట్, జున్నర్. ఆన్సర్ వచ్చేసి నాసిక్. ఈ క్రింది వారిలో ఎవరు శాతవాహన పరిపాలనా స్థాపకుడిగా గుర్తించబడ్డారు? శాతకర్ణి 1, సిముకుడు, కుంతల శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఆన్సర్ వచ్చేసి సిముకుడు. గౌతమి బాలశ్రీ తన నాసిక్ శాసనాన్ని ఎవరి పాలనా కాలంలో వేయించింది? గౌతమిపుత్ర శాతకర్ణి, శివశ్రీ శాతకర్ణి, సుందర శాతకర్ణి, వాసిష్ఠిపుత్ర పులోమావి. ఆన్సర్ వచ్చేసి వాసిష్ఠిపుత్ర పులోమావి. కవి వత్సలుడు అనే బిరుదు ధరించిన రాజు ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి, హాల శాతవాహనుడు, మాధవర్మ III, రాజరాజ నరేంద్రుడు. ఆన్సర్ వచ్చేసి హాల శాతవాహనుడు. వృషభదత్తుని నాసిక్ శాసనాన్ని అనుసరించి శాతవాహనుల కాలంలో వడ్డీ రేటు ఎంత ఉండేదని తెలుస్తుంది? 6%, 9%, 12%, 18%. ఆన్సర్ వచ్చేసి 12%. మేకడు అనే శాసనంలో పేర్కొనబడిన గుల్మిక్క అనే పదానికి అర్థం ఏంటి? గ్రామ పెద్ద, బానిస, వాణిజ్య సుంకం, భూస్వామ్య ప్రభువు. ఆన్సర్ వచ్చేసి గ్రామ పెద్ద. సమయసారం అనే గ్రంథాన్ని రచించిన జైన తాత్వికుడు ఎవరు? బావరి, కాలకసూరి, భద్రబాహుడు, కొండ కుందాచార్యుడు. అది ఆన్సర్ వచ్చేసి కొండ కుందాచార్యుడు. పురాణాలను అనుసరించి శాతవాహనుల రాజులో చివరివాడు ఎవరు? శివశ్రీ శాతకర్ణి, విజయశ్రీ శాతకర్ణి, చంద్రశ్రీ, మూడవ పులోమావి. ఆన్సర్ వచ్చేసి మూడవ పులోమావి. శాతవాహనుల నాటి నిగం సభను ప్రస్తావించిన శాసనం ఏది? నానాఘట్ శాసనం, ఎర్రగుడి శాసనం, బ్రట్టిపోల్ శాసనం, నాసిక్ శాసనం. దీనికి ఆన్సర్ మీరే చెప్పండి. శాతవాహనుల శాసనసభ భాష ఏది? తెలుగు, సంస్కృతం, ప్రాకృతం, తమిళం. ఆన్సర్ వచ్చేసి ప్రాకృతం. రాజగిరిక బౌద్ధ సిద్ధాంత కేంద్రం ఏది? గుంటుపల్లి, గుడివాడ, శ్రీపర్వతం, జగ్గైపేట. ఆన్సర్ వచ్చేసి గుంటుపల్లి. భారతదేశంలో విద్యార్థులు సృహల్లేఖను కంఠస్థం చేస్తుండడం చూశానని రాసిన చైనా యాత్రికుడు ఎవరు? పాహియన్, ఓయన్సంగ్, లీ సువాంగ్, ఇత్సింగ్. ఆన్సర్ వచ్చేసి ఇత్సింగ్. అజంతాలోని ఏ నంబర్ గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది? 3, 6, 8, 10. ఆన్సర్ వచ్చేసి 10, 9 కూడా ఉండొచ్చు. 9, 10. శాతవాహనుల నాటి వధిక అనే శ్రేణి వీరిది. వధిక అనే శ్రేణి ఎవరికి సంబంధించింది? గటికవారు, వడ్రంగులు, గానుగవారు, సాలెవారు. వధిక అంటే వడ్రంగులు. కళ్యాణకారక అనే వైద్య గ్రంథాన్ని రచించింది ఎవరు? కొండ కుందాచార్యుడు, నాగార్జునాచార్యుడు, సోమదేవసూరి, ఉగ్రాదిత్యుడు. ఆన్సర్ వచ్చేసి ఉగ్రాదిత్యుడు. అది ఉగ్రాదిత్యాచార్యుడు అని ఉంది. 2 ఒకటే. నానాఘట్ శాసనాన్ని వేయించింది ఎవరు? బాలశ్రీ, దేవి నాగనిక, వేదిశ్రీ, శాంతిశ్రీ. నానాఘట్ శాసనం వేయించింది దేవి నాగనిక. శాతవాహనుల కాలంలో ఈ క్రింది పేర్కొన్న ఏ రేవు పట్టణం ప్రముఖమైంది? బారగజ, నాసిక్, ధరణికోట, కళ్యాణి. ఆన్సర్ వచ్చేసి బారగజ. అది బరకచ్చ అని కూడా అంటారు. కింది వాటిలో తప్పుగా ఉన్న జతను గుర్తించండి. హాలుడు గాథా సప్తశతి, గుణాఢ్య బృహత్ కథ, బాలశ్రీ నాసిక్ శాసనం, నాగనిక ఎల్లోర శాసనం. అన్ని కరెక్టే. నాగనిక రాంగ్. నాగనిక వచ్చేసి నానాఘట్ శాసనం. క్రింది వాటిని జతపరచండి. నేలకొండపల్లి మనకి బౌద్ధ స్తూపం, కొలనుపాక జైన కేంద్రం, అలంపురం హిందూ దేవాలయం, కన్హేరి బౌద్ధ చైత్యం. ఆన్సర్ వచ్చేసి 1. శాతవాహనుల కాలంలో కూలికులు అనగా ఎవరు? స్వర్ణకారులు, బట్టలు వేసేవారు, వడ్రంగి పనివారు, చర్మకారులు. ఆన్సర్ వచ్చేసి బట్టలు వేసేవారు. నాసిక్ శాసనంలో వీరి గురించి ఉంది. తెలంగాణ ధూళికట్ట అనే ప్రదేశం దేనికి ప్రసిద్ధిగాంచింది? తెలంగాణలో గోదావరి నది ఇక్కడ ప్రశిస్తుంది. ఈ ప్రదేశంలో రాణి రుద్రమును సంహరించారు. క్రీస్తుపూర్వం 2వ శతాబ్దానికి చెందిన బౌద్ధ స్తూపం ఇక్కడే ఉంది. శాతవాహనుల కాలంలో ఇది ఒక ప్రసిద్ధ వర్తక ప్రదేశం. ఆన్సర్ వచ్చేసి 3. ఇది తెలంగాణలో అడిగిన క్వశ్చన్ అన్నమాట.
కింది వాటిని జతపరచండి. మణికారులు అంటే నగలు తయారు చేసేవాళ్ళు, గదికులు అంటే గంధం తయారు చేసేవాళ్ళు, శీలవదకులు అంటే రాతి కట్టడాలు నిర్మించేవారు, కమ్మర్లు అంటే లోహాలు తయారు చేసేవారు. ఆచార్య నాగార్జునుడు కింది ఏ శాస్త్రాల్లో నిష్ణాతుడు? తర్క, గణిత, ఖగోళ శాస్త్రాలు, తత్వ, వైద్య, రసాయన శాస్త్రాలు, తర్క, వేదాంత, ఆధ్యాత్మిక శాస్త్రాలు, ఖగోళ, వృక్ష, జంతు శాస్త్రాలు. అన్ని కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. మనకి రసాయన శాస్త్రం కూడా అయినా ఇంపార్టెంట్ కాబట్టి రసాయన శాస్త్రం ఆన్సర్ వచ్చేసి 2. కన్ఫ్యూజ్ అయినప్పుడు చూసుకోవాల్సింది. తొలినాళ్ళలో కొలనుపాక ఏ మత కేంద్రంగా ప్రసిద్ధి చెందింది? పైన క్వశ్చన్లోనే చూశారు కదా, జైన మతం. శాతవాహనులు సాంఘిక సాంస్కృతిక చరిత్రను తెలిపే అతి ముఖ్యమైన సాహిత్య ఆధారం ఏది? ఐతరేయ బ్రాహ్మణం, ధర్మసూత్రాలు, పురాణాలు, ఆలోని గాథా సప్తశతి. ఆన్సర్ వచ్చేసి ఆలోని గాథా సప్తశతి. తన కుమారుడు పిన్న వయస్కుడు అవ్వడం వల్ల రాజ్య సంరక్షకురాలిగా పాలించిన శాతవాహన రాణి ఎవరు? లీలావతి, దేవి మాటరి, గౌతమి బాలశ్రీ, దేవి నాగనిక. దేవి నాగనిక ఆన్సర్. ఈమె ఆ పిల్లకుడు కాలానికి వేదసిరి కాలానికి ఈమె ఉంది. వేదసిరి ఈమె కొడుకు, పూర్ణసంగుడు అని కూడా అంటారు. శాతవాహన కాలంలో నర్తికీమణులు వాడిన మైపూతను ఇలా అన్నారు: అర్ధలం, మేనికాంతి, కుసుమలేపనం, ముఖతేజి. ఆన్సర్ వచ్చేసి అర్ధలం. అనేక రాజ్యాలను ఒకే రాజ్యంగా ఏకం చేసి శాతవాహన రాజవంశానికి పునాది వేసిన పాలకుడు శ్రీముఖుడు. శాతకర్ణి 2, పులోమావి 2. ఆన్సర్ వచ్చేసి శ్రీముఖు. వారి పాలకుల చిత్రాలతో తమ సొంత నాణేలను జారీ చేసిన మొదటి స్థానిక భారతీయ రాజవంశీకులుగా పేరు కాంచింది ఎవరు? ఇక్ష్వాకులు, శాతవాహనులు, తూర్పు చాళుక్యులు, పల్లవులు. ఆన్సర్ శాతవాహనులు. ఏ రాజవంశం పతనం తర్వాత శాతవాహనులు దక్కన్లో తమ స్వతంత్ర పాలనను సుమారు 450 సంవత్సరాల పాటు కొనసాగించారు? ఆన్సర్ వచ్చేసి మౌర్యులు. రాజధానులను తరచూ మార్చడం జరుగుతుండేది. కింది వాటిలో శాతవాహనుల పాలకులు ఎప్పుడూ రాజధానిగా ఉపయోగించిన నగరం ఏది? ధరణికోట, జున్నార్, పైథాన్, పాటలీపుత్రం. ఆన్సర్ వచ్చేసి పాటలీపుత్రం. కింది వాటిలో శాతవాహన రాజవంశ పాలనలో ఎవరు ఫ్యూడల్ చీఫ్ అంటే భూస్వామ్య నాయకులు కాదు? మహారథులు, మహాసేనాధిపతులు, మహాభోజాలు, మహాజనపదాలు. ఆన్సర్ ఈజీ కదా, మహాజనపదాలు. ఇక్కడితో ఈ చాప్టర్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మనం ఇక్ష్వాకుల గురించి నేర్చుకుందాం. ఇవన్నీ దొరికాయి శాతవాహనకు సంబంధించి. వేరే బుక్లో ఇంకా ఏమైనా దొరికితే అవి కూడా నెక్స్ట్ చెప్పేస్తాం. మీరు మాత్రం కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి. అది ఒక్క క్వశ్చన్ చెప్పండి, అన్ని క్వశ్చన్ చెప్పలేరని ఈసారి క్వశ్చన్స్ అడగలేదు. మీకు ఎలా కావాలో చెప్పండి. ప్రతి క్వశ్చన్కి వేరే రకంగా ఎలా అడుగుతారో ప్రతి క్వశ్చన్కి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేయమంటారు, లేదంటే ఇలానే బాగుంది ఒక నా పాటికి నేను చెప్పేసుకుంటూ వెళ్ళిపోయాను. మీకు ఏది కావాలంటే ఎవరు కామెంట్ చేయట్లేదు, కాకపోతే ఒక్కరు కామెంట్ చేసినా కూడా నేను ఫాలో అవుతా. లాస్ట్ వీడియోలోన ప్రతి క్వశ్చన్కి దానికి రిలేటెడ్గా ఇంకో క్వశ్చన్ ఎలా అడుగుతారని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాకపోతే అలా బాగుందా, ఇలా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్తే బాగుంటుందా? కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో దానికి తగ్గట్టు పెడతాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.